హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెట్4 న్యూస్. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేటలోని వెంకటేశ్వర థియేటర్ వద్దన అయితే ఉన్నాం. ప్రస్తుతం అయితే ఈ యొక్క థియేటర్లో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమాని అయితే ఈరోజు విడుదల అయితే చేశారు. సో ప్రేక్షకులు అయితే చాలామంది వందల మంది అయితే వచ్చారు. వాళ్ళ యొక్క అనుభవం ఏ విధంగా ఉంది, నాలుగేళ్ల తర్వాతనైతే ఇప్పటివరకు అయితే పవన్ కళ్యాణ్ సినిమా తీయలేడు. 4 ఏళ్ల తర్వాతనైతే థియేటర్ ముందుకైతే వచ్చాడు. ఈరోజు ప్రజలు ఏ విధంగా ఆ యొక్క సీన్లను ఏ విధంగా చూశారు, వాళ్ళ యొక్క అనుభూతులు ఏ విధంగా ఉన్నాయి అని అయితే వారి మాటలు అడుగుదాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే తొలి సినిమా బయటకు అనేది రావడం. సో ప్రేక్షకులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులు వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఈ 4 years తర్వాత ఒకేసారి కంబ్యాక్ ఇవ్వడం అనేది ప్రజల్లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళు అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉన్నది అయితే వారి మాటలో అడుగుదాం. బాగుంది, సూపర్ యాక్టింగ్ అన్న. క్లైమాక్స్ బాగానే ఉంది, మళ్ళీ సెకండ్ పెట్టుకుంటే అయిపో బాగుందన్న. పార్ట్ 2 కూడా ఇంకా బాగుంటుంది. ఈ సినిమా పార్ట్ 1 కూడా బాగుంది. బాగుందన్న, సూపర్ ఉంటుంది. సినిమా సూపర్ గా ఉంది, కాకపోతే ఏంటంటే గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టిరు. బాగుంది సినిమా. 4 years తర్వాత ఎంట్రీ ఇచ్చాడు కదా, తప్పక బాగుంది సినిమా. ఓకే బాగున్నాయి. ఓకే సూపర్ సరిపోతుంది. సినిమా సూపర్ బాగుంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. అన్న ఎలా ఉందన్న? ఓకే ఓకేనా? హీరో ఎంట్రీ ఎలా ఉంది? చెప్తలేడు అన్న, రండి అన్న, మీరనే. బాగానే ఉందిలే. నాటోకే బ్రో, బాగాలేదు. బాగానే ఉంది. ఒక్క 250 రూపాయలు. ఓకే. మేడం ఎలా ఉంది? బ్రో ఎలా ఉంది? బాగుంది బ్రో. ఎట్లా అనిపిస్తుంది ఎంట్రీ? అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే లాస్ట్ మూమెంట్లో కొంచెం తక్కువ చేసిండు. పార్ట్ 2 ఉంది కదా, కంప్లీట్ చేయొచ్చు ఇదే మూవీ, ఇంకో మూవీ అవసరం లేదు. హిస్టారికల్ మూవీ అన్నాడు. హిస్టారికల్ హిందూ ముస్లిం గురించి పార్ట్ 2 వస్తే తొందర వస్తే మంచిగా ఉంటుంది. ఇదే ఊపి మీద కూడొచ్చు. సూపర్ ఉంది మూవీ, బాగుంది. చెప్పండి అన్న, బీట్ ఎట్లా ఉంది అసలు? బాగుంది. ఒక 2 minutes సాంగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? సాంగ్స్ అయితే కొల్లగొట్టింది అయితే బాగుంది, చాలా మంచిగా. ఓకే బాగుంది. 4 years తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు కదా. అవును, Same సూపర్. అదే రోలింగ్ ఉందా, ఏమన్నా మారిందంటారా? సేమ్ అట్లా సినిమా ఎట్లా ఉండదు, పవన్ కళ్యాణ్ అనిపించిందా చాలా అంతే. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. రాజకీయాలకు వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం, చాలా బాగుంది. బాగానే ఉందా? చెప్పండి, రేటింగ్ ఎంత ఇస్తారు అనుకుంటున్నారు? నేను రేటింగ్ 4.5 ఇస్తానండి. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఇప్పుడు చూసుకున్నటువంటి జనరేషన్లో చాలా మట్టుకు కూడా ఎంతసేపు ఒక రొమాంటిక్ సినిమా కానీ, ఒక 2 సాంగ్లు కానీ, ఒక ఐటమ్ సాంగ్ ఉంటే అలాంటి మాత్రమే చూస్తున్నారు. ప్రస్తుతం మన హిందుత్వం మీద కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఆ ఏదైతే దురాక్రమణలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇలాంటి సినిమాలు రావడం వల్ల నేటి ఉన్నటువంటి కొంత నాలాంటి యువకులు ఎంతైతే మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి చరిత్ర అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో అందరూ కూడా వారి సొంత పనులకు వెళ్ళిపోతున్నారు. వారి పూర్తి చరిత్ర అనేది తెలియడం లేదు. మన హిందుత్వం కానీ, పండుగలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన ఆచారాలు కానీ తెలియాలి అని అంటే ఇలాంటి సినిమాలు ఇంకా తీసుకురావాలి. ఇలాంటి ఎంతో కొంత డైరెక్టర్లు ఇంకా రావాలి. ఇలాంటి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా కొత్త సినిమాలు రావాలని చెప్పేసి మాకు స్ఫూర్తిగా కోరుకుంటాం. అయితే యూత్ అంటారా, ఫ్యామిలీ తరపున అట్లా అందరూ రావచ్చు అంటారు? ఫ్యామిలీ తరపున తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకు ఫ్యామిలీ తరపున చూడాల్సిన సినిమా అంటే ఇట్లాంటి ఉన్నటువంటి బిజీ పరిస్థితుల షెడ్యూల్లో తల్లిదండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు పూర్తిగా తల్లిదండ్రులకే తెలియలేకపోతున్నటువంటి పరిస్థితి. అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేటువంటి కూడా అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు వస్తే తప్పకుండా కూడా ఇలాంటి సినిమాల ద్వారానన్నా మన సంస్కృతి సాంప్రదాయాలు, మన హిందుత్వం అనేది మెయిన్గా ఏందనేది తెలుసుకోగలుగుతాం అనే ఒక చిన్న ఆశ. ఇలాంటి సాంప్రదాయాలు మళ్ళీ ఇంకా రావాలి. పార్ట్ 2 కూడా తొందరలోనే విడుదల కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫస్ట్ టైం కదా హిస్టారికల్ మూవీ తీయడం. అవును. అది సెట్ అయిందా పవన్ కళ్యాణ్ కు? పవన్కి సెట్ అయిందా అని అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే కొన్ని విజువల్స్ అంటే గుర్రప్ స్వారీ కానీ కొన్ని దగ్గరలో ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి విజువల్స్ అనేది పూర్తిగా సెట్ కాలేదు. కొన్ని అవి చూసుకుంటే బాగుంటుండేమో అనేది నా యొక్క అభిప్రాయంగా అనిపించింది. ఓవరాల్గా సినిమా మీద ఎట్లా అంటారు మీ అభిప్రాయం? చాలా మంచి అభిప్రాయము. తప్పనిసరిగా రేటింగ్ కూడా చాలా మంచి స్థాయిలో ఇస్తాం మేము. 100 days పక్కన నడుస్తుంటారా? 100 days తప్పనిసరిగా నడుస్తుంది. మొదటిగా 100 days నడవాలి అని అంటే మనలాంటి ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ పరంగా రావాలి. ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది జెట్4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.